హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి చెర్రీ టమాటాతో కమ్మటి గ్రేవీ కర్రీ. చెర్రీ టమాటాలు కనిపిస్తే మాత్రం మార్కెట్లో అస్సలు వదలకండి, తెచ్చుకొని ఓసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అన్నంతో పాటు, పులావ్తో పాటు, బిర్యానీ, చపాతీ, రోటీ, పుల్కా ప్రతి ఒక్క దాంట్లోకి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను పావు కేజీ వరకు చెర్రీ టమాటాలను తీసుకున్నాను. నీళ్ళతో శుభ్రంగా కడిగేసి ఇలా స్ట్రైనర్లో వేసి అలా వదిలేసేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం శుభ్రం చేసుకున్న చెర్రీ టమాటాలను ఇందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చెర్రీ టమాటాలు సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇలా ఒక్క 1 మినిట్ మాత్రమే సిమ్లో పెట్టుకొని వేయించేసి పక్కన పెట్టేయండి. దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి కలిపేసేయండి. ఇలా చెర్రీ టమాటాల పైన ఉన్న స్కిన్ అనేది కొంచెం ఇలా ముడతలు వచ్చినప్పుడు ఆయిల్ నుంచి తీసేసేయాలి. ఇదే బాండిలో నేను మీడియం సైజు ఒక ఉల్లిపాయ, ఒక మీడియం సైజు ఒక టమాటో, ఒక 3 పచ్చిమిర్చిని ఇలా దూరగా వేయించుకున్నాను. ఈ వేయించుకున్న టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయలను కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ప్యూరీలాగా చేసి పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇది వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయ తరుగు, ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ప్యూరీని ఇందులోకి వేసేసి మంటని సిమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ మాత్రమే వేయించండి. ఆల్రెడీ మనం అన్నీ ఆయిల్లో వేయించినాయి. ఇలా ఆయిల్లో వేయించిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేయాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. పచ్చిమిర్చి లైట్గా వేసాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొక 1 మినిట్ పాటు ఆయిల్లో వేయించండి. ఉప్పు, కారం పూర్తిగా ఇలా ఫ్రై అయ్యి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి. పెరుగును పూర్తిగా అందులో కలిసేలా కలుపుతూ 1 నిమిషం ఫ్రై చేయాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి. ఇది కూడా కొద్దిగా కలిపేసిన తర్వాత దీంట్లోకి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ను అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది అంటే వాటర్ను వేయడం ఆపేయండి. ఇందులోనే మనం ఆయిల్లో వేయించుకున్న చెర్రీ టమాటోస్లు వేసి మూత పెట్టి సిమ్లో ఒక 4 నిమిషాలు ఉడికించాలి. అలా అయితే చెర్రీ టమాటాలు కంప్లీట్గా సాఫ్ట్గా అయ్యి ఉప్పు, కారం లోపల వైపుకు దిగుతుంది. చూడండి, స్టవ్ ఆఫ్ చేసే ముందు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత గ్రేవీ కాస్త ఇలా చిక్కగా అవుతుంది. కాబట్టి మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, ఎంతో కమ్మకమ్మటి చెర్రీ టమాటాలతో గ్రేవీ కర్రీ. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.